అంతే కదా కేదార్? భార్యనా? ఎవరెవరికి భార్య? కేదార్ గారు, బామ్మ అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి ఎవరెవరికి భార్య? అంటే అది పెళ్లి చేసుకుంటే భార్య భర్తలే అవుతారు కదా. పెళ్లి కాకుంటే భార్య భర్తలు అవరు కదా. అంటే మేఘన ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు కదా? పర్మిషన్? ఓహో, వీళ్ళకు కూడా వీళ్ళిద్దరినీ ఒకటి చేయాలని ఉన్నట్టుంది. అందుకే అప్పుడే ఇద్దరిని భార్యాభర్తలు చేసేసినట్టున్నారు. కేదార్ గారు, నన్ను ఎత్తుకొని కార్ దగ్గర దింపరా ప్లీజ్? అబ్బోడా, ఏంది ఇంకా ఆలోచిస్తా ఉండవు? అమ్మకి నొప్పి ఎక్కువ అవుతా ఉండదు, బిర్యానీ తోలుకుని పో. ఉంటామా? మంచిది మంచిది, పోయిరండి. దాత్రి, నేను చెప్పేది విను. దాత్రి, సారీ, ప్లీజ్ ప్లీజ్ దాత్రి. ఈ వాచ్ ఎప్పుడు నీ చేతికే ఉండాలి. నీ నీ కళ్ళ ముందు ఉన్నా లేకున్నా నీకు ప్రతి క్షణం గుర్తు రావాలి, నన్ను గుర్తు చేయాలి. గుర్తొచ్చిందా? ఏంటి? ప్రతి క్షణం గుర్తు రావాలని, గుర్తు పెట్టుకోవాలని, ఎప్పటికీ నీ ఆలోచనలే ఉండాలని ఈ వాచ్ ఇచ్చింది కదా మీ మేఘన. నా పక్కన నువ్వుంటే ఇంకా ఏం మేఘన గురించో మంగ గురించో ఎందుకు ఆలోచిస్తాను చెప్పు. ఆహా, పక్కన లేకుంటే? అంటే నేను పక్కన లేకుంటే ఆలోచిస్తావా? అంటే నీ కళ్ళ ముందుంటేనే ప్రేమ, లేదంటే దోమలా నలిపి పక్కన పడేసి వెళ్ళిపోతావా? అంతే కదా? ఇలా తయారయ్యేవేంటి దాత్రి? చెప్పు కాచి. బుచ్చి, ఎక్కడున్నావు? నువ్వు బానే ఉన్నావా? నీకేం కాలేదు కదా? నీకేం దెబ్బలు తగలలేదు కదా? నాకేం కాలేదు, ఎందుకలా అడుగుతున్నావు? బుజ్జి, అన్నయ్య మీరెక్కడున్నారు? మావి గారు కార్ తీసుకెళ్లారు కదా, అది ఎక్కడుంది ఇప్పుడు? అది ఏమైందో చెప్పు బుజ్జి. పోలీసులు ఇంటికి వచ్చారు. కార్ యాక్సిడెంట్ అయింది. ఎవరు బైక్ అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్తున్నారు. వదినా, అది కారు పోయింది. కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. మీరే ఫోన్ చేశారు. ఏంది? కారు పోయిండాదా? యో అల్లుడు, ఏంది తమాషాలు చేస్తా ఉండావా? మొన్నేమో డబ్బులు పోయింటాయి అన్నావు. పోనీలే అనుకుంటే ఇప్పుడు కారు కూడా పోయిందంటా ఉండావు. ఏంది ఇదంతా? అత్తయ్య, అది ఇదంతా నేనేం కావాలని చేయలేదు. ఏంది నువ్వు చేసేది? పిచ్చి పిచ్చిగా ఉందా? అన్నయ్య మీరేం కంగారు పడకండి, మేమిప్పుడే మళ్ళీ ఫోన్ చేస్తాం, సరేనా? ఇన్స్పెక్టర్ గారు, మీరు మొత్తం విన్నారు కదా, ఇందులో మా మావయ్య గారు తప్పేం లేదు. విన్నాను మేడం, కానీ కార్ మిస్సింగ్ కేసు పెట్టలేదు, అంతలోనే యాక్సిడెంట్ అయింది. సో ఓనర్ స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అరే, ఆయన ఇంట్లోనే ఉన్నారు. అసలు యాక్సిడెంట్ కి ఆయనకి సంబంధమే లేదని చెప్తున్నా కూడా మళ్ళీ అదే మాట చెప్తున్నారేంటి సార్? నిషి, అవి రూల్స్. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వచ్చినారమ్మా పెద్ద పోలీస్ ఆఫీసర్లు. రూల్స్ లేదు, చింతకాయ లేదు. యో పోలీసు, ఆ మనిషికి ఒంట్లో బాగోలేదు. పైగా ఇట్ట పోలీసులు ఇంటికొచ్చి ఆయన్ని స్టేషన్ కి తోలుకుని పోయినారంటే మాకెంత అవమానమో. సార్,
మీతో పాటు మేము కూడా స్టేషన్కి వస్తాం. కార్ మిస్సింగ్ కేసుతో పాటు ఆ యాక్సిడెంట్ గురించి కూడా మనం స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కావాలంటే నేను కూడా వస్తాను ఇన్స్పెక్టర్ గారు. కాజీ, బూచన్నయ్యకి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పు. చేసిందంతా చేసి ఎక్కడో దాక్కున్నట్టున్నాడు. ఖచ్చితంగా బూచిగాడే యాక్సిడెంట్ చేసి భయపడి పారిపోయినట్టుండాడు. ఏంటి పెద్దమ్మ అలా మాట్లాడుతున్నారు? కాజీ, కాదని నువ్వు చెప్పు. నిషి, గొడవ పడే సమయం సందర్భం ఇది కాదు. నీదేం పోయిందే? సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావు. అరెస్ట్ అయ్యేది మా మావయ్య, పోయేది మా పరువు కదా. అయినా పెళ్ళే అత్తగారింటికి వెళ్లకుండా పుట్టింట్లో ఉన్న వాళ్ళు ఒక మూలను కూర్చోవాలి కాని పెత్తనవంతా నెత్తిన వేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే ఏ గొడవ ఉండదు. నిషి, ఆ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? ముందు వెనుక కాస్త ఆలోచించవా? సార్, కార్ దొంగతనం చేసిన అతను దొరికితే మీకింకా మా మావయ్య గారితో పనుండదు కదా. అవును మేడం. మీతో పాటు మేము వస్తాం. మా బావని కలిసి ఏమైందో కనుక్కుని ఆ దొంగ ఎవరో కనిపెడతాం. ప్లీజ్ సార్, మాకు ఒక్క 1 hour టైం ఇవ్వండి సార్. పోనీ మాతో పాటు మీరు కూడా ఉండండి సార్. సరే.